So, hello guys, na Abradhe మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. సో గైస్ ఫైనల్లీ ఈ రోజు మన కోడి రోడ్స్ స్టోరీ పైన మొత్తం క్లియర్ కట్గా స్పెషల్లీ మీకోసమే ఈ వీడియో చేసినాను. అండ్ నాకు తెలుసు నేను చాలా రోజుల నుంచి నేను వీడియో చేస్తా అని చెప్పినాను, బట్ నేను చేయలేదు. ఐఎమ్ సారీ. బట్ ఈ రోజు ఫైనల్లీ ఆ వీడియో వచ్చేసింది. సో ఇదే ఆ వీడియో అనమాట. సో ఈ రోజు ఈ వీడియో నేను మీ అందరికీ మన కోడి రోడ్స్ స్టోరీ గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే అసలు మా డబ్ల్యూడబ్ల్యూ కోడి రోడ్స్కి ఎందుకు పుష్ ఇస్తుంది అంటే స్టోరీ అని మనకి ఎందుకు ఊకే వినపడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే అసలు ఈ కోడి రోడ్స్ స్టోరీ రోమన్ రేన్స్ నుంచి ఎందుకు ఎండ్ అవుతుంది అంటే కోడి రోడ్స్ రోమన్ రేన్స్కి ఓడిపించిన తర్వాతే మన కోడి రోడ్స్ స్టోరీ ఎండ్ అవుతుంది అనమాట. సో కోడి రోడ్స్కి అండ్ రోమన్ రేన్స్కి అసలు ఏం సంబంధం, అసలు ఈ స్టోరీ అసలు ఎట్లా కరెక్ట్ అవుతుంది, అసలు ఈ స్టోరీ అసలు ఏందో మొత్తం క్లియర్ కట్గా నేను అందరికీ ఈరోజు ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆరామ్గా కూర్చొని ఈ వీడియోని చూడండి అనమాట. అండ్ ఈ వీడియో మేబీ కొంచెం ల్యాక్ కావచ్చు, ఎందుకంటే కొంచెం క్లియర్ కట్గా ఈరోజు ఈ వీడియోలో నేను మీ అందరికీ కోడి రోడ్స్ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో బాస్ చూడండి, అసలు స్టోరీ అసలు ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1977లో. ఎస్ గైస్, 1977లో అసలైన ఈ స్టోరీ అంటే మన కోడి రోడ్స్ స్టోరీ అప్పుడు స్టార్ట్ అయింది అనమాట. 1977లో ఆ టైంలో మన కోడి రోడ్స్ డాడ్ అంటే మన ది అమెరికన్ డ్రీమ్ డస్టీ రోడ్స్ 1977లో అప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఉండే అనమాట. సో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ కోసము మన డస్టీ రోడ్స్ అంటే కోడి రోడ్స్ ఫాదర్ డస్టీ రోడ్స్ 1977లో ఫైట్ చేసినారు. అండ్ మ్యాచ్లో హైలైట్ ఏంటంటే ఆ మ్యాచ్లో మన డస్టీ రోడ్స్ అంటే కోడి ఫాదర్ గెలిచినారనమాట. గెలిచిన తర్వాత ఫ్యాన్స్ అందరూ చాలా క్రేజీ అయిపోయినారు. ఫ్యాన్స్ అందరూ రింగ్లో అంటే అక్కడ ఎరీనాలో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసినారు. అండ్ మన కోడి రోడ్స్ ఫాదర్ ఆ టైటిల్ని ఆ డబ్ల్యూడబ్ల్యూ అంటే మన డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఛాంపియన్షిప్ని తీసుకొని కోడి రోడ్స్ ఫాదర్ రింగ్లో సెలబ్రేట్ బి చేసినారు. అంత బాగానే ఉండే, రింగ్లో సెలబ్రేట్ చేసిన అంత బాగానే ఉండే. కానీ అంతలోనే రెఫరీ రింగ్లో వచ్చి ఒక మాట చెప్పినారు కోడి రోడ్స్ ఫాదర్కి అంటే మా డస్టీ రోడ్స్కి. అండ్ రెఫరీ ఏమని చెప్పిండంటే, చూడు డస్టీ, అంటే నువ్వు మ్యాచ్ గెలిచినావు బాగానే ఉంది, బట్ నువ్వు ఈ ఛాంపియన్షిప్ గెలవలేదు. ఎందుకంటే డబ్ల్యూడబ్ల్యూ రూల్స్ ప్రకారం అంటే అప్పుడువి అదే రూల్స్ ఉండే అండ్ ఇప్పుడువి అవే రూల్స్ అనమాట. అంటే ఆ రూల్స్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. అండ్ ఆ రూల్ ఏంటంటే ఇప్పుడు ఏ ఛాంపియన్షిప్ మ్యాచ్ అయినా సరే ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఒక ఛాంపియన్కి ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒకవేళ ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్లో అంటే ఆ మ్యాచ్ ఒక నార్మల్ మ్యాచ్ ఉంటే అంటే ఆ మ్యాచ్ ఛాంపియన్షిప్ మ్యాచే, బట్ ఆ మ్యాచ్ ఒకవేళ నార్మల్ మ్యాచ్ ఉంటే మాత్రము ఆ మ్యాచ్లో ఒకవేళ కౌంట్అవుట్ ద్వారా మ్యాచ్ ఎండ్ అయితే మాత్రము అంటే ఆ మ్యాచ్ డిస్క్వాలిఫై అయినా సరే అంటే ఆ మ్యాచ్ కౌంట్అవుట్ ద్వారా ఎండ్ అయినా సరే ఛాంపియన్షిప్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే ఛాంపియన్కి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఛాంపియన్ స్టిల్ ఛాంపియన్ ఉంటాడు అనమాట. అంటే అపోనెంట్ గెలుస్తాడు బట్ టైటిల్ చేంజ్ కాదు. ఎందుకంటే నార్మల్ మ్యాచెస్ అంటే ఛాంపియన్షిప్ మ్యాచ్, బట్ అది ఒక నార్మల్ మ్యాచ్. అంటే నార్మల్ మ్యాచ్ అంటే చూడండి, ఇప్పుడు ఆ మ్యాచ్లో ఎలాంటి స్టిపులేషన్ లేకుండా అంటే ఇప్పుడు ఒకవేళ అది ఒక నో డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ అయితే అప్పుడు అవన్నీ ఏముండే అనమాట. సో ఏదైనా రూల్ ఉండాలి, ఏదైనా స్టిపులేషన్ ఉండాలి ఆ మ్యాచ్లో. అండ్ ఒకవేళ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఎలాంటి స్టిపులేషన్ లేకపోతే మాత్రము ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఆ మ్యాచ్ మధ్యలో ఎవరు వచ్చి అటాక్ చేసినా సరే, మ్యాచ్ డిస్క్వాలిఫై అయినా సరే అండ్ కౌంట్అవుట్ ద్వారా మ్యాచ్ ఎండ్ అయినా సరే ఛాంపియన్ స్టిల్ ఛాంపియన్. అంటే ఛాంపియన్ ఓడిపోయినా సరే ఛాంపియన్ మాత్రం ఛాంపియనే ఉంటాడు. సో ఆ టైంలో ఏమైందంటే 1977లో మన ది అమెరికన్ డ్రీమ్ అంటే మన డస్టీ రోడ్స్ ఫైట్ చేసినప్పుడు ఆ మ్యాచ్లో కౌంట్అవుట్ ద్వారా మ్యాచ్ గెలిచినారన్నమాట. కానీ ఆ టైంలో మన డస్టీ రోడ్స్కి అంత రూల్ తెలియదు అనుకుంటా. మేబీ అది ఏందో మా డస్టీ రోడ్స్ ఆ ఛాంపియన్షిప్ తీసుకున్నారు అండ్ ఛాంపియన్షిప్ తీసుకొని రింగ్లో సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేసినారు. కానీ అంతలోనే రెఫరీ డస్టీ రోడ్స్కి ఏమని చెప్పిండంటే, చూడు డస్టీ రోడ్స్, అంటే నువ్వు మ్యాచ్ గెలిచినావు, కౌంట్అవుట్ ద్వారా గెలిచినావు. సో రూల్స్ ప్రకారము నువ్వు ఇంకా అంటే మ్యాచ్ గెలిచినప్పుడు నువ్వు ఛాంపియన్ కాదు, ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ ఉంది. సో అందుకనే నువ్వు ఛాంపియన్ కాలేదని ఆ టైటిల్ తీసుకున్నారన్నమాట. సో అక్కడి నుంచి అస్సలైన స్టోరీ మొదలైంది. ఓకే, అండ్ దాని తర్వాత ఏమైందంటే చూడండి, ఇదంతా ఒకప్పుడు అంటే మన 2022లో మన కోడి రోడ్స్ ఒక సెగ్మెంట్లో కొంచెం క్లియర్గా అంటే మన అందరికి ఎక్స్ప్లెయిన్ చేసినారు. అండ్ నేను ఆ టైంలో మీ అందరికీ ఆ సెగ్మెంట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసినాను. బట్ అయినా మీరు చాలామంది స్టోరీ అని చెప్తున్నారు. సో మీరు అంటే ఆ టైంలో మీరు ఆ సెగ్మెంట్ చూడలేదు అనుకుంటా. సో ఈ వీడియోని మాత్రం మీరు మొత్తం చూడాలి. అండ్ ఇది ఫ్యూచర్లో ఒకవేళ ఎవరైనా కోడి స్టోరీ ఏందని కామెంట్ చేసినప్పుడు మీరు
కంపల్సరీ ఈ వీడియో లింక్ మీరు కామెంట్స్లో అంటే ఫ్యూచర్లో కామెంట్ చేస్తారో వాళ్ళకి మీరు షేర్ చేయాలి. ఓకే, సో అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1977 నేను మీ అందరికి ఇందాక చెప్పేసినాను. అండ్ దాని తర్వాత ఏమైందంటే మన కోడి రోడ్స్ పుట్టినారు. అండ్ కోడి రోడ్స్ పుట్టిన తర్వాత కోడి రోడ్స్ 8 years ఉన్నప్పుడు కోడి రోడ్స్ ఓన్లీ 8 years బాయ్ అనమాట. సో ఆ టైంలో ఎవరైనా సరే ఇప్పుడు మీరైనా సరే ఒకవేళ మీ ఫాదర్ WWE సూపర్ స్టార్ ఉంటే మీరు కంపల్సరీ అడుగుతారనేమాట. డాడ్ నువ్వు ఎప్పుడు WWE ఛాంపియన్షిప్ గెలవలేదా అని ఇలాంటి క్వశ్చన్ కంపల్సరీ అడుగుతారు. ఒకవేళ మీ ఫాదర్ అయినా WWE సూపర్ స్టార్ అయితే మీరు అడుగుతారు, కామన్ అది. సో కోడి రోడ్స్ 8 years బాయ్ ఉన్నప్పుడు ఏమైందంటే మన డస్టీ రోడ్స్కి అడిగినారన్నమాట, డాడ్ నువ్వు ఎప్పుడు మన WWE ఛాంపియన్షిప్ గెలవలేదా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఇదే స్టోరీకి 1977లో జరిగిన మ్యాచ్. అండ్ ఆ మ్యాచ్లో కౌంట్అవుట్ ద్వారా గెలిచినారు. బట్ ఛాంపియన్షిప్ అడ్వాంటేజ్ వల్ల ఛాంపియన్ కాలేదు మన డస్టీ రోడ్స్. సో ఇదే స్టోరీని మన డస్టీ రోడ్స్ కోడి రోడ్స్కి చెప్పినారనమాట. సో ఆ టైంలో కోడి రోడ్స్ చాలా చిన్నగా ఉండే, ఓన్లీ 8-9 years ఏజ్ ఉండే అనమాట మన కోడి రోడ్స్ది. సో అప్పుడే ఆలోచించినారు, అప్పుడే ఒకటి మనసులో పెట్టుకున్నారు మన కోడి రోడ్స్. అండ్ అది ఏంటంటే ఏదో ఒక రోజు నేను ఆ WWE ఛాంపియన్షిప్ని గెలిచి నేను ఇంటికి తీసుకొస్తాను. ఎందుకంటే మన డస్టీ రోడ్స్ ఎప్పుడు ఆ టైటిల్కి ఇంటికి తీసుకోలేదు. రింగ్లో సెలబ్రేట్ చేసినారు, బట్ అక్కడ రింగ్ వరకు ఉండే అనమాట. దాని తర్వాత ఇంటికి తీసుకెళ్ళలే కదా, గెలవలే కదా ఆ టైటిల్. సో అందుకనే మన కోడి రోడ్స్ ఒకటి డిసైడ్ చేసుకున్నారు. అండ్ అది ఏంటంటే ఫ్యూచర్లో నేను కంపల్సరీ WWE ఛాంపియన్షిప్ గెలుస్తాను. అండ్ ఆ WWE ఛాంపియన్షిప్ నేను గెలిచి ఇంటికి తీసుకొస్తాను డాడ్ అని చాలా క్లియర్లీ చెప్పినారన్నమాట. చాలా క్లియర్లీ చెప్పేసినారు మన కోడి రోడ్స్ డస్టీ రోడ్స్కి. అండ్ దాని తర్వాత ఇక మన కోడి రోడ్స్ WWEలో వచ్చినారు. అండ్ మన లెగసీ ర్యాండీ ఆర్టన్ ఉండే మీద కూడా తెలుసు అనమాట. ర్యాండీ ఆర్టన్తో కలిసి లెగసీ టీంలో ఉండే మన కోడి రోడ్స్. అండ్ సింగిల్గా ఫైట్ చేసినారు. బట్ ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్లో ఉండిపోయినారు. ఇప్పుడు మిడ్ కార్డ్ సూపర్ స్టార్ అంటే ఛాంపియన్షిప్ కోసం ఎక్కువ అవకాశం దొరకదన్నమాట అలాంటి సూపర్ స్టార్కి. అండ్ మిడ్ కార్డ్ సూపర్ స్టార్ చాలామంది ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్ మన WWEలో. సో ఒక మిడ్ కార్డ్ సూపర్ స్టార్లో ఉండిపోయినారన్నమాట మన కోడి రోడ్స్. సో అందుకనే కోడి రోడ్స్ ఏం చేసినారంటే చాలా ట్రై చేసినారన్నమాట. నాకు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకాలంటే మధ్యలో దొరికింది, బట్ గెలవలే అనమాట. సో నాకు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరకాలని మన కోడి రోడ్స్ చాలా చెప్పినారు మన ట్రిపుల్ హెచ్కి అండ్ మన మిస్టర్ మెక్మ్యాన్. అప్పుడు ఆ టైం ట్రిపుల్ హెచ్ అంత పవర్ లేకుండే, బట్ కొంచెం నడుస్తుండే అనమాట, అంత ఎక్కువ కాదు. ఎందుకంటే మన విన్స్ మెక్మ్యాన్ అల్లుడు కాబట్టి కొంచెం నడుస్తుంటే, దానికంటే ఎక్కువ నడకపోతుండే ట్రిపుల్ హెచ్ది. సో బ్యాక్ స్టేజ్ ఏదో ప్రాబ్లమ్స్ అయినాయి అనమాట మన కోడి రోడ్స్ ట్రిపుల్ హెచ్ మధ్యలో చాలా ప్రాబ్లమ్స్ అయినాయి, చాలా గడబడైంది. అండ్ కోడి రోడ్స్ మనసులో కూడా ఉంది కదా, ఇప్పుడు కోడి రోడ్స్ డాడ్ 2015లో చనిపోయినారు. సో దాని తర్వాత కోడి రోడ్స్ మనసు మొత్తం బ్రేక్ అయిపోయింది అనమాట. ఆ డాడ్ బతుకున్నంత రోజులు వాళ్ళ డాడ్ బతుకున్నప్పుడే ఆ టైటిల్ తీసుకొస్తాం అనుకున్నారు ఇంటికి గెలిచి కోడి రోడ్స్, బట్ అది కాలేదన్నమాట. ఎందుకంటే మేబీ ఆ WWE వాళ్ళని అనుకోవచ్చు, ఎందుకంటే WWE అంతా పుష్ చేయలే కదా. సో మేబీ ఆ రీజన్వి కావచ్చు. సో అదే రీజన్ వల్ల కోడి రోడ్స్కి చాలా కోపం వచ్చేసింది. కోడి రోడ్స్ WWEతో నారాజ్ అయిపోయినారు. అండ్ కోడి రోడ్స్ WWEకి వదిలేసినారు, ఎందుకంటే తెలుసు. అండ్ దాని తర్వాత ఒక మన టోనీ ఖాన్కి పట్టుకొని AEW ఓపెన్ చేసినారు. అసలు AEW రెస్లింగ్ ఓపెన్ అయిందే కోడి రోడ్స్ వల్ల. అది కోడి రోడ్స్ ఐడియా అనేమాట, WWE ఎక్రియనికి ఒక పగ ఒక కషి అనేమాట కోడి రోడ్స్కి WWE పైన. ఎందుకంటే అలా డాడ్ బతుకున్నంత రోజులు అసలు టైటిల్ ఇంటికి తీసుకెళ్ళి కదా, అది ఒక కోపం అనేమాట. అండ్ దాంట్లో తప్పేం లేదు. కోడి రోడ్స్ స్టోరీ అయిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తుంది అనమాట ఈ మొత్తం స్టోరీ అయిన తర్వాత. సో ఇప్పుడు అలా డాడ్ బతుకున్నంత రోజులు ఆ టైటిల్ గెలవలేదు, కోడి రోడ్స్వి ఆ టైటిల్ గెలవలేదు. అండ్ దాని తర్వాత అదే కోపంలో కోడి రోడ్స్ WWEకి వదిలేయడము, AEW రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేపియడం ఇదంతా జరిగింది. అండ్ దాని తర్వాత ఎంతైనా సరే కోడి రోడ్స్ AEW ఎన్ని ఛాంపియన్షిప్ గెలిచినా సరే, కోడి రోడ్స్ WWE బయట ఎన్ని ఛాంపియన్షిప్ గెలిచినా సరే, కానీ అసలు ఎక్కడుంది మెయిన్ స్టోరీ ఎక్కడ? కోడి రోడ్స్ WWE బయట ఛాంపియన్షిప్ గెలవడం కాదు. కోడి రోడ్స్ ఆ డాడ్కి ఏమని చెప్పినాడు, నేను ఏదో ఒక రోజు WWE ఛాంపియన్షిప్ గెలిచి నేను ఇంటికి తీసుకొస్తాను అని కోడి రోడ్స్ చాలా క్లియర్గా చెప్పినారు కదా. సో అదే మాట కోడి రోడ్స్ మైండ్లో తిరుగుతుందనే మాట. సో అందుకని కోడి రోడ్స్ అండ్ WWE మధ్యలో కొంచెం రిలేషన్ మంచిగా అయినప్పుడు మన కోడి రోడ్స్ WWEతో మరొకసారి సైన్ చేసుకున్నారు. అండ్ కోడి రోడ్స్ రిటర్న్ చేసినారు మన WWEలో. ఆ రిటర్న్ చేసిన తర్వాత చాలా క్లియర్లీ చెప్పినట్టు స్టోరీ దీని గురించి కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినారు మన కోడి రోడ్స్. అండ్ కోడి రోడ్స్ చాలా క్లియర్లీ చెప్పేసినారు, నేను నా డాడ్ డ్రీమ్కి నేను చేస్తాను. అందుకనే మన కోడి రోడ్స్ ఒక ది అమెరికన్ నైట్ మేర్ అని పెట్టుకున్నారు పేరు. ఎందుకంటే కోడి రోడ్స్ డాడ్ పేరు ఏంది మన ది అమెరికన్ డ్రీమ్.
అండ్ దాని ఉల్టా ఏం పెట్టుకున్నారు మన కొడి రోడ్స్ ది అమెరికన్ నైట్ మేర్ అని పెట్టుకున్నారు. సో అంటే మన కొడి రోడ్స్ చాలా కష్టపడుతున్నారు. ఇదంతా చూసి మన డబ్ల్యూడబ్ల్యూఈ సరే అని చెప్పి అంటే మన డబ్ల్యూడబ్ల్యూఈ మళ్ళీ ఒకసారి సైన్ చేసుకుంది కొడి రోడ్స్కి అండ్ మంచిగా పుష్ బి ఇస్తుంది. సో అందుకని కొడి రోడ్స్ మన రోమన్ రైన్స్తో ఫైట్ చేసినారు. ఓకే, సో మెయిన్ ఏంటంటే కొడి రోడ్స్ ఏదో ఒక రోజు ఆ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్ గెలిచి ఇంటికి తీసుకువెళ్ళాలి. సో అదే స్టోరీ, అంటే గెలిచి ఆ రింగ్లోనే ఉండడం కాదు, ఆ టైటిల్ గెలిచి ఇంటికి తీసుకెళ్ళాలి. సో అప్పుడు ఆ స్టోరీ ఎండ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మీ మనసులో ఒక డౌట్ రావచ్చు, అంటే ఇప్పుడు ఈ స్టోరీ ఎండ్ చేయడానికి కొడి రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ చేయొచ్చు కదా, అంటే సెత్ రాలిన్స్ దగ్గర వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో అది ఒక మెయిన్ టైటిలే కదా అని మీ మనసులో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. అండ్ రోమన్ రైన్స్ని ఎందుకు అంటే రోమన్ రైన్స్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నారు కొడి రోడ్స్? రోమన్ రైన్స్కి ఫైట్ చేసి రోమన్ రైన్స్కి ఓడిపిస్తారు ఎందుకు ఆ స్టోరీ ఎండ్ అవుతుందో దీని గురించి నేను మందే కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, అసలు స్టోరీ ఏంటంటే ఆ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇవన్నీ టైటిల్, అంటే ఇప్పుడు ఒక టైటిల్ పక్కన పెట్టేసి ఇంకో టైటిల్ తీసుకొస్తే అది ఆ టైటిల్ది ఒక టైప్లో మీరు ఆ టైటిల్ది బ్లడ్ లైన్ అనుకోండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాంపియన్షిప్ ఉంది, లైక్ ఇప్పుడు యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉండే అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఉండే. యూనివర్సల్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్కి ఈ రెండు టైటిల్స్కి పక్కన పెట్టి మా డబ్ల్యూడబ్ల్యూ ఆ రెండు టైటిల్ బదులు అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అనే ఒక న్యూ టైటిల్ ఇచ్చిందనేమాట రోమన్ రైన్స్కి. సో ఇప్పుడు అది అసలు అంటే ఆ టైటిల్ ఎవరిది, అంటే టైటిల్ ఏముంది గాయస్ చూడండి, ఇప్పుడు సెత్ రాలిన్స్ దగ్గర ఉన్న టైటిల్కి కొడి రోడ్స్కి ఎలాంటి సంబంధం లేదు. రోమన్ రైన్స్ దగ్గర ఉన్న టైటిల్కి కొడి రోడ్స్కి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే నాకు కొంచెం అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇంతకుముందు మా డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఒక ఛాంపియన్షిప్ ఉండే, మీ అందరూ గుర్తుండవచ్చు, జాన్సన్ ఇలా రౌండ్ తిప్పుతుండే అనమాట డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ మా డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ ఉండే. ఓకే, అండ్ దాని తర్వాత ఆ రెండు టైటిల్స్ మర్జ్ అయినాయి, అంటే మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అండ్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ మర్జ్ అయ్యి ఒక్క టైటిల్ వచ్చింది. అండ్ ఆ టైటిల్ మన డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్. అండ్ అంటే ఆ టైటిల్కి మన పాల్ ఏమైనా ఎక్కువ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని చెప్పినారు చాలాసారి. సో ఆ రెండు టైటిల్స్ మర్జ్ అయ్యి మన బ్రాక్ లెస్నర్కి ఒక జబర్దస్త్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినారు. ఓకే, అండ్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిపే మన రోమన్ రైన్స్ దగ్గర ఉంది ఇప్పుడు ప్రెసెంట్. ఎట్లా అంటే ఇప్పుడు ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఉండే కదా, సో అదే టైటిల్ కంటిన్యూ అయిందనే మాట. సో ఒక టైప్లో చూస్తే పాత టైటిల్ ఏ టైటిల్, ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ పాత టైటిల్ అనేమాట. అంటే ఒక టైటిల్స్కి పక్కన పెట్టి ఇంకో టైటిల్ ఇస్తే అది ఆ టైటిల్దే బ్లడ్ లైన్ అనేమాట ఆ టైటిల్స్కి. సో ఒక టైప్లో చూస్తే ఇప్పుడు మన బ్రాక్ లెస్నర్కి ఆ టైంలో అంటే ఒక రెండు టైటిల్స్ మర్జ్ చేసి ఒక మంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ ఇచ్చినారు. అండ్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ మన రోమన్ రైన్స్ అంటే యూనివర్సల్ టైటిల్ ఉంది కదా, రోమన్ రైన్స్ దగ్గర ఉన్న యూనివర్సల్ ఛాంపియన్షిప్తో సంబంధం లేదు, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. రోమన్ రైన్స్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించి అంటే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ గెలిచినారు. అండ్ రోమన్ రైన్స్ అప్పుడు అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోయారు, ఎందుకంటే ఆ రెండు టైటిల్స్ కలిసిపోయాయి అనమాట. అంటే డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అండ్ యూనివర్సల్ టైటిల్ కలిసిపోయి అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్ అయిపోయినారు రోమన్ రైన్స్. ఓకే, సో రోమన్ రైన్స్ అప్పుడు బ్రాక్ లెస్నర్ ఓడిపించి అంటే డబుల్ ఛాంపియన్ అయినప్పుడు రోమన్ రైన్స్ దగ్గర డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ వచ్చేసింది. అండ్ ఆ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ అండ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కలిపేస్తే అప్పుడు ఒకటి పుట్టింది అనమాట, అది అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఒక టైప్లో చూస్తే పాత బెల్ట్ ఎవరి దగ్గర ఉంది, రోమన్ రైన్స్ దగ్గర ఉందన్నమాట. సో అందుకనే మన కొడి రోడ్స్కి కావాల్సింది పాత బెల్ట్. ఇప్పుడు పాత బెల్ట్ అంటే మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అనుకుంటా. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీసారి చెప్పినాను, మేబీ నేను కొంచెం కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా లేదు, నాకు అంత అర్థమవుతలేదు, నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా. సో చూడండి, ఇప్పుడు పాత టైటిల్స్ మర్జ్ అయ్యి ఒక న్యూ టైటిల్ వస్తాయి కదా, సో అది ఒకటే అనేమాట. కానీ సెత్ రాలిన్స్ దగ్గర వచ్చిన టైటిల్ అంటే ఏ టైటిల్ మర్జ్ అయ్యి రాలేదు, అంటే ఇప్పుడు రాలో ఒక బ్రాండ్ అంటే రా బ్రాండ్లో ఛాంపియన్షిప్ లేదనే మన సెత్ రాలిన్స్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని ఒక టైటిల్ ఇచ్చేసినారనమాట, అంటే సెత్ రాలిన్స్ గెలిచినారనమాట. సో రాలో ఒక అంటే మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ వచ్చిందనమాట, అది మర్జ్ అయ్యి రాలేదు. రా బ్రాండ్కి ఛాంపియన్షిప్ లేదని ఒక వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ అని తీసుకొచ్చినారు. కానీ అసలైన మర్జ్ అయిన టైటిల్, అసలైన కలిసిపోయిన టైటిల్స్ ఎవరి దగ్గర ఉంది, అది రోమన్ రైన్స్ దగ్గర ఉంది. సో ఇప్పుడు కొడి రోడ్స్ ఎవరికి టార్గెట్ చేస్తారు, ఈ పాత బెల్ట్ది బ్లడ్ లైన్ అంటే పాత బెల్ట్ది టైటిల్స్ ఎవరి దగ్గర ఉంది, రోమన్ రైన్స్ దగ్గర ఉంది. సో అందుకనే కొడి రోడ్స్ స్టోరీ ఎవరితో ఎండ్ అవుతుంది, రోమన్ రైన్స్తో ఎండ్ అవుతుంది. సో కొడి రోడ్స్ రోమన్ రైన్స్కి ఓడిపించి అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ అయినప్పుడే ఆ స్టోరీ ఎండ్ అవుతుంది అనమాట. దాని తర్వాత మన కొడి రోడ్స్ ఆ టైటిల్కి ఇంటికి తీసుకెళ్ళిపోతారు. సో అప్పుడు కొడి రోడ్స్ది ఆ స్టోరీ ఎండ్ అయిపోతుంది.
ఇప్పుడు దాని తర్వాత ఇక మన కొడి రోడ్స్ మేబీ ఇంకో వేరే టైటిల్ తీసుకొస్తారు అనుకుంటా, ఈగల్ టైప్ టైటిల్ తీసుకొస్తారు అనుకుంటా, టైటిల్ చేంజ్ చేసుకుంటారు, కస్టమ్ టైటిల్ తీసుకొచ్చుకుంటారు, అది కొడి రోడ్ సిస్టమ్. బట్ అసలైన టైటిల్ అసలైన బెల్ట్ ఇంకొకరి దగ్గర కాదు, మన రోమన్ రేన్స్ దగ్గర ఉంది. అండ్ కొడి రోడ్ స్టోరీ ఎండ్ కావాలంటే కొడి రోడ్స్ రోమన్ రేన్స్కి ఓడిపోయాలి. అండ్ ఇప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రోమన్ రేన్స్ అని కాదు, ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్లో ద రాక్ ఆ టైటిల్ గెలిచినా మన కొడి రోడ్స్ అప్పటిగా ద రాక్ అయిపోతారు. కొడి రోడ్స్కి రోమన్ రేన్స్కి ఎలాంటి సంబంధం ఉండదు. ఇక కొడి రోడ్స్కి రోమన్ రేన్స్ ఎందుకు సంబంధం ఉందంటే మన రోమన్ రేన్స్ దగ్గర అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ ఉంది కదా, సో అందుకనే కొడి రోడ్స్ టార్గెట్ రోమన్ రేన్స్. అండ్ ఒకవేళ ఇప్పుడు ఫ్యూచర్లో ర్యాండీ ఆర్టన్ లేదంటే ద రాక్ ఎవరైనా అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలిస్తే కొడి రోడ్స్ టార్గెట్ అప్పుడు రోమన్ రేన్స్ ఉండరు. కొడి రోడ్స్ టార్గెట్ అప్పుడు ఆ యూనివర్సల్ ఛాంపియన్ అంటే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిల్ ఎవరి దగ్గర ఉందో ఆ సూపర్ స్టారే మన కొడి రోడ్స్ టార్గెట్ ఉంటారన్నమాట ఆ స్టోరీ ఎండ్ చేయడానికి. సో ఒక టైప్లో చూస్తే మీరు క్వశ్చనే రాంగ్ అడుగుతున్నారన్నమాట. అంటే కొడి రోడ్స్ ఎందుకు రోమన్ రేన్స్కి టార్గెట్ చేస్తున్నాడు, రోమన్ రేన్స్కి ఓడిపిస్తే ఎందుకని అసలు క్వశ్చనే రాంగ్ అన్నమాట. అసలు క్వశ్చన్ ఏంటంటే అసలు కొడి రోడ్స్ ఆ ఛాంపియన్షిప్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు, అదే అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ టైటిలే ఎందుకు కావాలి కొడి రోడ్స్కి. సో ఇది క్వశ్చన్. అండ్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ టైటిల్స్లో పాత టైటిల్స్ది ఒక బ్లడ్ ఉందన్నమాట. అంటే టైటిల్స్ మర్జ్ అయ్యి ఒక టైటిల్ వచ్చింది, మళ్ళీ టైటిల్స్ మర్జ్ అయ్యి ఇంకో టైటిల్ వచ్చింది, మళ్ళీ టైటిల్స్ మర్జ్ అయ్యి ఇంకో టైటిల్ వచ్చింది. సో ఆ లైన్ బై లైన్ వచ్చిన టైటిల్ రోమన్ రేన్స్ దగ్గర ఉంది. సో ఒక టైటిల్ చూస్తే రోమన్ రేన్స్ దగ్గర ఉన్న టైటిలే అసలైన టైటిల్ అన్నమాట. సో అందుకనే ఆ టైటిలే ఆ ఛాంపియన్షిపే కావాలి కొడి రోడ్స్కి. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు ఒకవేళ రోమన్ రేన్స్ ఓడిపోతే ఆ టైటిల్ ఒకవేళ వేరే సూపర్ స్టార్ గెలిస్తే అప్పుడు కొడి రోడ్స్ టార్గెట్ వేరే సూపర్ స్టార్ అయిపోతాడు. ఎందుకంటే అసలైన కొడి రోడ్స్ టార్గెట్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. సో ఐ హోప్ మై డౌట్ క్లియర్ అయింది అనుకుంటా. సో ఇప్పుడు చూడండి కొడి రోడ్స్ చాలా కష్టపడుతున్నారు, డబ్ల్యూడబ్ల్యూ బయట కష్టపడ్డారు. సో డబ్ల్యూడబ్ల్యూ ఇదంతా చూసింది. సో అందుకని సరే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్ కోసం చేస్తుండు కదా, అంటే డస్టీ రోడ్స్. అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు అంటే కొడి రోడ్స్ బాగానే లాభం లేపుతుండో అలా ఫాదర్ లాభం అట్లా లాభం గిభం ఏం లేదు ఇక్కడ. ఎంతైనా డబ్ల్యూడబ్ల్యూ లెజెండ్గా డస్టీ రోడ్స్. సో డబ్ల్యూడబ్ల్యూది ఒక పని అన్నమాట. అంటే ఒక లెజెండ్ సూపర్ స్టార్ కోసం ఒక డబ్ల్యూడబ్ల్యూ ఆ మాత్రం చేయకపోతే ఇంకేం చేస్తుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ డస్టీ రోడ్స్ కోసమే ఇదంతా చేస్తుంది అనుకోవచ్చు. కొడి రోడ్స్ కష్టం చూసి కొడి రోడ్స్ డబ్ల్యూడబ్ల్యూ బయట అవి చాలా చేసినారు. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ అంతా చూసే పుష్టిస్తుంది. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో మన కొడి రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలవచ్చు. అండ్ కంపల్సరీ గెలుస్తారు ఏదో ఒక రోజు. అది ఈ రెసల్మేనియా అయినా సరే, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రెసల్మేనియా అయినా సరే, లేకపోతే దాని తర్వాత అయినా సరే, సమ్మర్ స్లామ్ అయినా సరే, ఏదైనా సరే కొడి రోడ్స్ ఏదో ఒక రోజు అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ గెలుస్తారు. అండ్ అప్పుడే కొడి రోడ్స్ స్టోరీ ఎండ్ అవుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. గెలవకుండా అయితే అస్సలు ఎండ్ కాదు. అది ఇప్పుడు రాబోయే రెసల్మేనియా అయినా సరే, లేకపోతే దాని తర్వాత అంటే 2025 రెసల్మేనియా అయినా సరే, బట్ కొడి రోడ్స్ ఏదో ఒక రోజు గెలుస్తారన్నమాట. అది మేబీ ఇప్పుడు నెక్స్ట్ కాబోయే అంటే ఇప్పుడు రాబోయే రెసల్మేనియా అవి కావచ్చు. ఇప్పుడు అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రమే కానీ నేను చేయలేనమాట. నేనైతే నా బెస్ట్ ట్రై చేసినాను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో అయినా మీ మనసులో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో అడగండి. సో చూద్దాం మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఏమైనా వచ్చినాయా లేదంటే మీరు థ్యాంక్ యూ రాధే బాయ్ రాధే అని కామెంట్ చేస్తారా, అది ఇప్పుడు నాకు తెలిసిపోతుంది. సో ఐ హోప్ మీకు డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా. సో చూడండి ఇంకొకటి ఏంటంటే మేబీ ఈ వీడియో మీరు ఇప్పుడు చూస్తున్నారా అంటే ఇక్కడ వరకు చూస్తలే నాకు తెలీదు. బట్ ఎవరెవరు ఈ వీడియో చూస్తున్నారో అలాగే ఒక చిన్న మాట చెప్పిస్తున్నాను. చూడండి నేను మధ్యలో హీల్ టర్న్ చేస్తాను చెప్పినా కదా, ఎందుకంటే చూడండి నేను కొడి స్టోరీ వీడియో అంటే కొడి స్టోరీ పైన నేను వీడియో చేస్తాను చెప్పినాను. బట్ ఆ టైంలో ఏమైందంటే మా డాడీకి జర అంటే గుండెలో పెయిన్ వచ్చింది, అంటే హార్ట్లో పెయిన్ వస్తే మేము హాస్పిటల్ తీసుకెళ్ళినాం. సో నేను నవంబర్ మంత్ నేను ఎక్కువ హాస్పిటల్ స్కానింగ్ కోసం దానికోసం తిరిగినా అన్నమాట. అండ్ నవంబర్ ఎండ్లోపు నేను హాస్పిటల్లో ఉండే. సో అప్పటి నుంచే మొత్తం గడపడేది అనమాట. అసలు నాకు ఎక్కువ టైం దొరకలేదు, కొంచెం నేను మెంటలీ డిస్టర్బ్ ఉండే. సో అందుకే నేను ఈ వీడియో చేయలేకపోయినాను. ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఫస్ట్ నేను కొంచెము అంటే ఫ్రీ ఉండాలి. ఫ్రీ అంటే ఏదో పని నుంచి ఫ్రీ కాదు, కొంచెం మెంటలీ ఫ్రీ ఉండాలి. సో అప్పుడే ఇలాంటి వీడియోస్ నేను మంచిగా చేయొచ్చు అనమాట. సో ఆ టైంలో ఏమైందంటే మా డాడీ హాస్పిటల్ ఉన్నప్పుడు స్కానింగ్ జరుగుతున్నప్పుడు ఆ రోజు రా వచ్చింది. అయినా ఇంటికి వచ్చి నేను ఆ రోజు రా రికార్డ్ చేసినప్పుడు అంటే మన జోయి స్టార్క్ అనే బదులు షార్ట్స్ అని పేరు వచ్చినప్పుడు కొంతమంది పాయింట్ చేసి మరి టైం మెన్షన్ చేసి మరి అంటే రాసినారన్నమాట, నువ్వు పేరు తప్పు చెప్పినావని. సో ఆ టైంలో పిచ్చి లేచిపోయి నాకు అసలు ఏందిరా బాబా, అంటే నేను హాస్పిటల్ వచ్చి అంటే నేను ఇంత కష్టపడి వీడియో చేస్తున్నాను,
ఒక చిన్న మిస్టేక్ని పాయింట్అవుట్ చేస్తారు, బట్ రూమర్స్ నిజమైనప్పుడు మాత్రము చాలా తక్కువ మంది కామెంట్ చేస్తారు ఏందని పిచ్చి లేచిపోయింది. సో ఆ టైంలో హీల్ టర్న్ చేసి ఇక తిట్టి పడతాం అనుకున్నా, బట్ కంట్రోల్ చేసినాను. సో ఇప్పుడు మీరేమంటారు, మీ కామెంట్స్ కంపల్సరీ చెప్పొచ్చు. ఎందుకంటే టైం అప్పుడప్పుడు అట్లాంటివి వస్తాయన్నమాట. అంటే మన చేతులు ఏముండదు, మనం బయట ఉంటాం, మన ఫ్యామిలీ మెంబర్స్ చిన్న ప్రాబ్లం ఉంటుంది. బట్ అయినా నేను ఇంటికి వచ్చి వీడియో చేసినప్పుడు అంటే మీకు తెలీదు, బట్ అయినా నేను వీడియో చేస్తున్నా అన్నప్పుడు మీరు ఆ రెస్పెక్ట్ ఇవ్వాలన్నమాట. అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ అవుతుంది. సో దాన్ని పాయింట్అవుట్ చేయడం తప్పు. ఒకవేళ పాయింటెడ్ చేసి ఉంటే రూమర్స్కి పాయింటెడ్ చేయాలి. అంటే ఇప్పుడు రూమర్స్ నిజమైనప్పుడు ఏదో 5-10 కామెంట్లు వస్తాయి, అన్న నువ్వు కరెక్ట్గా చెప్పి నిజమైందని 100 కామెంట్ రావాలి ఆ టైంలో, అప్పుడు మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినా అనుకుంటా బాస్. సో ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.